అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ తనది కానిది ఇతరులకు చెందినది దోచుకోవడానికి వస్తాడు. అవసరమైతే నాశనము, హత్య చేయడానికి కూడా వెనుదీయడు. సాతాను కూడా దొంగవలే ఏదేను తోటలోనికి ప్రవేశించి దేవునికి చెందిన బిడ్డలను దోచుకున్నాడు. ఆత్మీయంగా వారిని చంపాడు, దేవునికి దూరం చేశాడు, శాంతిని, సమాధానాన్ని నాశనము చేశాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి వలె ఈ లోకమునకు వచ్చి దారి తప్పిన గొర్రెలమైన మనలను వెతికి పట్టుకొని రక్షించారు. గొర్రెలను భక్షించాలని సాతాను వచ్చినప్పుడు యేసయ్య వాటి కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్షించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఈ జీవం కావాలంటే యేసయ్య మందలో నుండి తప్పిపోకుండా అందరూ జాగ్రత్త పడాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను స్తుతించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆమెన్. హల్లెలూయా. ప్రభువా, మా కొరకు ప్రాణము పెట్టిన మిమ్మలను స్తుతించినట్లు మీ మందలో నుండి తప్పిపోకుండా మీ మందిరానికి వచ్చినట్లు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. గొర్రెల వలె దారి తప్పిన మమ్మలను, భ్రమించి ఈ లోకాన్ని ప్రేమించిన మమ్మలను నువ్వు ప్రేమించి వెతికి పట్టుకొని నశించిన మమ్మలను రక్షించడానికి నీ ప్రాణాన్ని శిలువ మీద పెట్టారు. దేవా, మీ కొందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టే ఈ లోకంలో మేము జీవించగలుగుతున్నాం. ప్రభువా, అటువంటి మిమ్ములను విడవకుండా మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించినట్లుగాను నీ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించుచు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమనే మార్గంలోనే మేము పయనించినట్లుగా నీ కృప అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.